బీఆర్ఎస్ చేసినటువంటి దాడిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడా కూడా సమర్థించరు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మహాన్యూస్ చేసింది తప్పే, థంబ్నెయిల్ టైటిల్స్ చాలా దారుణంగా దుర్మార్గంగా ఉన్నాయన్న మాట వాస్తవమే. వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నేను ఆ థంబ్నెయిల్, నేను దాడి థంబ్నెయిల్, ఓకే, థంబ్నెయిల్కి దాడికి సంబంధం ఏంటి? కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా నిజంగా ఫోన్ ట్యాపింగ్ రికార్డ్స్ మీ ముందు పెడితే మీరు విని ఆ టైటిల్స్ పెట్టినట్టుగా ఉన్నాయనేటువంటి నేను ఆ థంబ్నెయిల్ విషయంలో అభ్యంతరం ఉంటే నేను తీయటానికి, లేకపోతే నేను ఆన్సర్ చేయడానికి నేను సిద్ధం. నిజంగా నా క్వశ్చన్ కూడా అదే. కేటీఆర్ గారు లాంటి నాయకుడికి, ఒక బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేసేటువంటి నాయకుడికి, భవిష్యత్తు కాలంలో ఆ పార్టీని అధినాయకత్వానికి సీఎం కావాల్సినటువంటి వ్యక్తి కలిగిన స్థాయి కలిగినటువంటి నాయకుడికి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి నాయకుడికి, నేను హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేటువంటి నాయకుడికి, ఆ నాయకుడికి మీడియా స్వేచ్ఛ గురించి 100 సార్లు మాట్లాడినటువంటి ఆ నాయకుడికి, మరి ఆ నాయకుడు ఈ రకమైనటువంటి చర్య ఏంటి? మీరు ఒక్క మెసేజ్, నాకు ఎవరన్నా ఒక్క మెసేజ్, ఇదిగో ఈ థంబ్నెయిల్ అభ్యంతరం, అభ్యంతరం అని అనుకుంటే నా దగ్గర క్లారిఫికేషన్ ఉంటే నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా, లేనప్పుడు దాని థంబ్నెయిల్ మారుస్తా, లేదంటే అది ప్రైవేట్లో పెడతా. కానీ ఇది కాదు కదా. ఓకే, థంబ్నెయిల్ సమాజంలో చాలామంది ఈ థంబ్నెయిల్ ఇలా పెట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్టు విచారణ జరుగుతున్న క్రమంలో అనేక మంది అనేక అంశాల వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆ వినిపిస్తున్నటువంటి క్రమంలో మాకు సంబంధించినటువంటి మా ఉద్యోగి, ఇప్పుడు నేను ఈరోజు అతను తప్పు చేసిన ఆ ఎస్ఈఓ ఆ రకమైనటువంటి థంబ్నెయిల్ని ఇవ్వటం జరిగింది. అది అభ్యంతరం అయితే నేను తీసేస్తాను కదా. నేను నా వైపు నుంచి పొరపాటు ఉందనంటే, నేను నా వైపు నుంచి తప్పు ఉందనంటే, నేను ఎక్కడా కూడా క్షమాపణ చెప్పడానికి కూడా నేను సందేశించను. నేను క్షమాపణ చెప్తాను. ఆ సంస్కారం నా దగ్గర ఉంది, ఆ విఘ్నత నా దగ్గర ఉంది, ఆ పద్ధతి నా దగ్గర ఉంది. కనీసం అటువంటి ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్గా నేను ఇక్కడ దాకా వచ్చినటువంటి ఒక వ్యక్తిని, సమాజం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిని, తెలుగు వాళ్ళు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిని, నా పైన ఒక మంచి చెడు అనేటువంటి విచక్షణ లేకుండా ఇంతమంది ఎంప్లాయీస్ మీద పడి దాడి చేసి, ఆడవాళ్ళని లేకుండా కొట్టి, మగవాళ్ళని లేకుండా కొట్టి, ధ్వంసం చేసి, కోట్లాది రూపాయలు నష్టం చేసి, ఇంకా మేము దాన్ని సమర్థించుకుంటాం, ఇంకా దాన్ని మేము మాట్లాడతాం అని అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? హైదరాబాద్కి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? తెలంగాణ ప్రజానీకానికి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు?